2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి పోటీ చేయాలని ఇప్పటికే ఒక అవగాహనకి వచ్చారు. అయితే ఈ పొత్తుల విషయంలో చంద్రబాబుకి తలనొప్పిగా తయారైంది. ఇదిలా ఉండగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4-2-1 పోటీ ప్రతిపాదన. టీడీపీకి మిగిలేది 100 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలే. ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు ఏపీలో పొత్తు పేరిట కమలనాథులు పెద్ద మెలికే పెట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీకి 1 చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీలు, 13 ఎంపీ సీట్లు మాత్రమే. దీంతో తమ్ముళ్ళు భగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరించిన వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. జగన్కు కాషాయ పార్టీ మద్దతు లేకుంటే తేలిగ్గా ఓడించగలగమని భావించారు. తన అరెస్ట్ విషయంలో బీజేపీ పెద్దల హస్తం ఉందని తెలిసినా పొత్తు కోసం చంద్రబాబు తెగించారు. ముస్లిం మైనారిటీ ఓటర్లలో ఎక్కువ శాతం వైసీపీ వెనకాలే ఉన్నందున తాము పెద్దగా నష్టపోయేది ఉండకపోవచ్చనేది టీడీపీ భావన. జగన్ను కట్టడి చేయాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని నిర్ణయించుకున్నారు. జనసేనాని ద్వారా పొత్తుకు సంధి ప్రయత్నాలు చేశారు. తీరా బీజేపీ పెద్దల సీట్ల పంపకం ప్రతిపాదనతో చంద్రబాబు ఇరుకున పడినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఏకంగా 151 స్థానాల్లో విజయఢంకా మోగించగా టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలుపొందాయి. మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.96% ఓట్లు సాధించింది. అలాగే టీడీపీకి 39.2% ఓట్లు వచ్చాయి. ఇక జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీలు కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.17% ఓట్లు రాగా బీజేపీకి 0.84% ఓట్లు వచ్చాయి. ఒక్క స్వతంత్ర అభ్యర్థికి కూడా అవకాశం లేని ఎన్నిక ఇది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అలాగే కులాల వారీగా వివరాలు పరిశీలిస్తే రాష్ట్రంలో రెడ్లు 48 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా కమ్మ 17, కాపు 25, బీసీ 34, ఎస్సీ 29, ఎస్టీ 7, క్షత్రియ 4, వైశ్య 4, బ్రాహ్మణ 2, వెలమ 1, ముస్లిం 4 మంది ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,56,35,481 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 1,22,82,783 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి 21,24,420 ఓట్లు వచ్చాయి. ఈ పొత్తు ప్రకారం అయితేనే మళ్ళీ ఢిల్లీ రావాలని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే పొత్తు కుదరకపోతే బీజేపీ 175 స్థానాల్లో స్నేహపరమైన పోటీని చేస్తుందని కమలనాథులు చెప్తున్నారు. జనసేన, బీజేపీ అభిప్రాయాలు తీసుకుని ఈ పొత్తు కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.